కోరుకున్న అధ్యక్షులు ఇప్పుడు పీవైపీ నడపడానికి హల్లెలూయా. దేవుని నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఏమవుతులే ఫ్యామిలీ సాయి గారు అంటే నాకు ముందు నుంచి తెలుసు. నేను పెళ్లి చేసే టైంలోనా నాకు దేవుడు అంటే తెలియదు. అప్పుడే అయ్యగారు అనమాట, ఇలాంటి అల్లుడికి ఎందుకు రాయిస్తున్నావు అని అన్నాడు. చర్చికి వెళ్ళట్లేదు, ఇలాంటి అల్లుడికి నీ కూతురికి ఎందుకు ఇస్తున్నావు అన్నాడు. కానీ ఆ పరిస్థితులు నాకు తెలిసింది కాదు. లోకంలో ఉండేవాడు ఒక పాట కూడా వచ్చింది కాదు. వాక్యం కూడా అప్పుడు అజయ్ అన్న కొడుకు పుట్టినప్పుడు వాక్యం ద్వారా గద్దించాడు. ఒక అపవాదిని మనము అంగీకరించకూడదు. ఇప్పుడు కూడా ఈరోజు వాక్యం కూడా మనం ఏది అంగీకరిస్తే అది జరుగుతుందని. అలాంటి పరిస్థితుల్లో నేను కొన్ని సంవత్సరాలు నలిగి ఉన్నాను. ఎందుకంటే ఒక అపవాదిని నాకు ఏలుబడి చేసిన 7 సంవత్సరాల్లోన నేను సత్యాన్ని తెలుసుకోలేకపోయాను. అటువంటి పరిస్థితిలోన తను ఏదంటే నేను ఆ అపవాదే తన సుఖమ హ్యాపీగా ఉండి తనతో కూడా అలా జీవించి ముందుకెళ్తున్న నా జీవితంలో ఈ 2 వారాలు ఇక్కడ వాక్యము వింటుంటే నా జీవితం ఇంకా ముందుకు ఎదగాలి, నాకున్న దేవుడు చిన్న తలాంతలు ఇంకా ముందుకు ఎదగాలి, పరిచయంలో సేవకుడు చెప్పే మాటలు క్రీస్తు స్వభావం కలిగి జీవించాలి, క్రీస్తులో పరిపూర్ణంగా ఉండాలి, యాజకత్వం అంటే ఒక నాయకతగా ఉండాలని ఎంత ఆశపడుతున్నాను. అలాగే ఈ యొక్క చిన్న మానవ దేవుడు దీవించిన దాకా మొదటిగా కథ చెప్పండి. సిఎల్ జానీ గారు అందరు చెప్పండి. వందనాలు. అధ్యక్షతగా ఉండే వారికి అందరికీ యేసుప్రభు గారి వందనాలు. ఒక చిన్న కథ చెప్తున్నారండి. అప్పుడు ఒక వ్యవసాయం చేయని ఒక మనుషుడు తన పొలంలో ఏం చేయలేదు, విత్తనం వేసాడు. విత్తనం వేసి చేసినప్పుడు ఏమంటే పక్షులన్నీ వచ్చి ఏం చేస్తున్నారు, ఆ విత్తనం వచ్చి తింటున్నారు. అప్పుడు ఇతనికి భయంకర దుఃఖం అయింది. ఎందుకంటే నేను వ్యవసాయం చేస్తున్నారండి, విత్తనం వేసేది నాకు పొలంలో మంచి పంట కూడా దొరకలేదు, ఈ పక్షులన్నీ వచ్చి ఏం చేస్తున్నారు తింటున్నారని అనుకున్నారు. ఆయన ఏం చేశారు, ఇలాగ వదిలిస్తే అవ్వదు, అది విత్తనం వేసిన చోటలే మొత్తం వేసిన వల వేసిన తర్వాత ఏమైందంటే ఈ ఒక దినంలో ఒక పావురం తినడానికి ఇలాగా పరిగెట్టి వచ్చినప్పుడు అది వెనక్కి ఒక పక్షిరాజా కూడా వెనకలు వచ్చారు. పక్షిరాజా వచ్చారు. వీడు వెనకలు వచ్చి పావురం ఇలాగ కిందకి వచ్చి ఇలాగ జారిపోయింది. పక్షిరాజా ఏమొచ్చింది, వల లోపలికి వెళ్ళి పడిపోయింది. పడిపోయినప్పుడు ఏమైంది, వలలో నుంచి బయటకు రావడానికి ఏదో సదుపాయం లేదు. అందుకే ఆ టైంలో ఏమనంటే ఈ వ్యవసాయం చేసిన మనిషి ఉంటుంది. వచ్చిన తర్వాత చెప్పారు, ఆడికి చెప్పారు, ఏమండి నేను మీ వాళ్ళని పడిపోయారు, నేనైతే ఇక్కడ పడిన విత్తనం ఏం తినరు, నీకు ఏమి దోషం నేను చెయ్యలేదని చెప్పారు. ఏ దోషం నేను చేయకుండా నేను ఇక్కడ పడిపోయాను, చెట్లు పడిపోయి ఎన్ని ఏం చేయాలి, ఇక్కడ విడుదల ఇవ్వడంట. అప్పుడు ఆ వ్యవసాయం అడిగారు, అలాగైతే నీ ఎందుకు పావురం వెనకలకి పరిగెట్టి వెళ్ళిందంటే అని అడిగారు. నేను ఆడికి పట్టుకోవడానికి అంటే ఆయన చెప్తారు. అప్పుడు వ్యవసాయకుడు చెప్పారంటే, మాటలుగా నీ మంచిగా ఉందని కానీ నీ ప్రవర్తన వారు మాత్రమే లేదు, మాది కాదు. నేను చెప్పిన కాదు ఏంటంటే మాటలు కాదండి, మన ప్రవర్తన కూడా మంచిగా మారాలి. ఈ పద్ధతి అందరికీ దేవుడు దీవించలేదు. చెప్పిన ఈ కథ బట్టి దేవుడు దైవజనం దీవించిన దాకా గట్టిగా చెప్పండి.
యాక్షన్ సాంగ్ చేయడానికి లాజర్ వస్తున్నారు. గట్టిగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పండి. యాక్షన్ సాంగ్ చేసిన లాజర్ని దేవుడు దీవించినాక అందరూ చెప్పండి. న్యూస్ చదవడానికి దేవి గారికి ఆహ్వానిద్దాం. చెప్పట్లు కూడా దేవుని నామానికి వందనాలు. పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి, అధ్యక్షుడు అన్నయ్య గారికి వందనాలు. న్యూస్ చదువుతుంది, వార్త చదువుతుంది దేవి. ముఖ్య అంశాలు: రాయగఢ్ సంఘంలో జరిగిన ఉపవాస ప్రార్థనలు, ప్రేమ మోహన్ గారి ఇంట్లో జరిగిన గృహ కోడికలు, జూలై 3వ తారీఖున జరిగిన సహోదరుల కోటం, పాస్టర్ సిఎల్ జాన్ గారు తన కేరళ ప్రయాణం, వాక్యాల వివరణ. రాయగఢ్ సంఘంలోని జూన్ 27, 28, 29 రాయగఢ్ సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరపడానికి దేవుడు సహాయం చేశారు. దాంట్లో సంఘబిడ్డలు అందరు పాలుపల్లి రావడానికి సహాయం చేసిన దేవుడికి స్తోత్రం. 27, 28, 29 దాని సాయంత్రం టైంలోని మోహన్ అండ్ వాళ్ళ ఫ్యామిలీలోని గృహ కూడికలు జరగడానికి సహాయం చేసిన దేవుడికి స్తోత్రం. జూలై 3వ తారీఖున సహోదరుల కోట సంఘంలో జరిగింది. దాంట్లో కొందరు సహోదరులు హాజరయ్యారు. న్యూస్ చదువుతున్న వాళ్ళు కూడా హాజరు అవ్వలేదు. దాన్ని బట్టి క్షమించాలి. సహోదరు కోటం అవడానికి దేవుడు సహాయం చేశారు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. తర్వాత ఫస్ట్ సిఎల్ జానీ గారు తన కేరళ ప్రయాణం అంతా బాగా జరిగించి అక్కడ చాలా మీటింగులకు వెళ్ళి ఆ మీటింగులో వాక్య పరిచయం చేయడానికి సహాయం చేసిన దాన్ని బట్టి దేవుడికి వందనాలు. ఇంకా వారమంతా జరుగుతున్న బైబిల్ స్టడీని బట్టి బైబిల్ స్టడీస్ జరుగుతున్నాయి. విక్రమపురంలో బైబిల్ స్టడీ, సోమవారం విక్రమపురంలో బైబిల్ స్టడీ జరుగుతుంది. మంగళవారం అర్థంలో బైబిల్ స్టడీ జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వారం ఎర్ర సముద్ర మనసులో బైబిల్ స్టడీ జరుగుతుంది. అందులో దానిలో పాలు పంచుకోవాల్సిన వాళ్ళు మా అయ్యగారికి, చిన్నయ్య గారికి సంప్రదించాలని మా విజ్ఞప్తి. ఇంతటితో సమాప్తం. దేవుడు గారు ఎదురు చెప్పినందుకు దేవుడి నామానికి మహిమపరిచి చెప్పడానికి బైబిల్ గురించి చెప్పడానికి గౌరీ గారు ఆహ్వానిస్తూ దేవుడి నామానికి దేవుని నామానికి వందనాలు. అలాగే ఇక్కడికి వచ్చిన నాయగారికి, అన్నిటికీ అధ్యక్షునికి కూడా నా వందనాలు. ధర్మపర్సన సంఘానికి వందనాలు. అలాగే బైబిల్ స్పీచ్ చేస్తాను, దాన్ని ఆన్సర్ ఇస్తాను. అలాగే అన్నయ్యకి అయ్యగారికి లేదు ఛాన్స్. సంఘం చెప్పకపోతే అప్పుడు చెప్తారు, చెప్పకపోతే మీరు చెప్తారు. ఫస్ట్ క్వశ్చన్
ఎవరు? సింపుల్. కొద్దిగా వాడండి. యెహోవా దృష్టికి కృప పొందిన మొదటి మనిషి ఎవడు? యెహోవా దృష్టికి కృప పొందిన మొదటి వ్యక్తి ఎవరు? ఆదికాండం 6:8 రెండో వచనం. మోషే గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం ఏమిటి? ఆదికాండం 12:3 నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని దేవుడు ఎవరితో చెప్పాను? యోహాను 1:48 యేసు ఏ ప్రాంతమున నీటిని ద్రాక్షారసముగా మార్చెను? యోహాను 2:1 ఇస్కరియోతు యూదా డబ్బులతో కొనబడిన పొలమునకు ఏ పేరు పెట్టబడెను? ఇస్కరియోతు యూదా యేసయ్యని అమ్మేసిన డబ్బుతో కొన్న పొలం పేరేంటి? సింపుల్ పేరే. అనాథమా రక్తభూమి అపోస్తులు 1:19 దాన్ని అనాథమా రక్తభూమి. రక్తభూమి రైట్. ఎస్తేరు పేరుకు మరో పేరు. ఇంకొక పేరు ఎస్తేరు రానికున్న ఇంకొక పేరు ఎస్తేరు 2:7 నేను దేవుని ఎరగనని అన్న వ్యక్తి ఎవరు? నేను దేవుని దేవుని ఎరుగనని అన్న వ్యక్తి ఎవరు? నేను దేవునిని ఎరుగనని చెప్పిన వ్యక్తి ఎవరు? సింపుల్ సింపుల్. చెప్పచ్చా? ఫరో. ఎన్ని మార్కులు? 5 ఈయనకి 2. బైబిల్లో 2 వ్యక్తులకి పుట్టుక లేదు కానీ మరణం ఉంది. అది ఎవరు? ఆదికాండం 1:27 2:22 ఆమోస్ గ్రంథం తర్వాత ఏ పుస్తకం ఉంది? ఆమోస్. ఆమోస్ గ్రంథం తర్వాత ఉన్న పుస్తకం ఏం పుస్తకం? యెరూషలేము దేవాలయం కట్టుటకు ఎన్ని సంవత్సరాలు పట్టెను? యెరూషలేము దేవాలయం యేసయ్య తన శిష్యులతో వెళ్ళినప్పుడు చెప్తారు. యేసయ్య తన శిష్యులతో యెరూషలేము దేవాలయం కట్టుటకు ఎన్ని సంవత్సరాలు పట్టెను? చెప్పచ్చా? 40 years. 46. యోహాను 2:20 ఎంత మీకు మార్క్? బైబిల్ ప్లీజ్ సమాప్తం. మీకు మార్క్ ఎంత? 4 అంకుల్ చెప్పారు కదా. అదే అంకే కదా 4. సంఘానికి 6. సంఘానికి 6 మార్కులు, ఆమెకి 4 మార్కులు. దేవుడి నామను బట్టి గౌరీ గారు బైబిల్ గురించి చెప్తాను. దేవుడి నామను సాంగ్ పాడడానికి ప్రేమగా వస్తున్నారు. దేవుడి నామకు మహిమ కలుగును. మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా
పాటి పాడిన దేవుడి విద్యుడికి అందరూ వందనాలు చెల్లిస్తూ నెక్స్ట్ వాక్యం చదివినందుకు ఉపాయాలు చెప్తున్నాను. అందరు చెప్పండి. దేవుడు మొదట నివసించేది అక్కడ. దేవుడు మొదట నివసించేది అక్కడ. వాక్యం చెప్తుంది. ప్రసంగి 5:2. ప్రశ్న అడుగుతుంది. వాక్య పరిచయం ముందు ప్రశ్న అడుగుతుంది. అంటే వాక్యం చెప్పే ముందు మీ అందరూ నేను ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు మొదట నివసించేది అక్కడ. దేవుడు మొదట నివసించేది ప్రసంగి 5:2. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలం చేసిన వారే ధన్యులనుకుంటుని. ఇంకను నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశం అంటున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. నీ మాటలు కొద్దిగా ఉన్నాయి. దేవుడు ఆకాశం అంటున్నాడు. దేవుడు ఏమైందంటే ఆకాశం అంటే పరలోకమే. దేవుడు ఆకాశం అంటున్నాడు కాబట్టి మనం భూమి అంటున్నాం కాబట్టి మనం ఏమై ఉండాలి? ఆయనకు మనము జాగ్రత్తగా మనం ఉండాలి. విధేయత కలిగే వాళ్ళగా మనం ఉండాలి. మన నోటి మాటను ఏం చేసుకోవాలి? మనం జాగ్రత్తగా మనము కాచుకోవాలి. ప్రసంగంలో ఉంది కదా 6:2 ఉంది. మన మాట ద్వారా మనం ఏం చేయకూడదు, చిక్కపడకూడదు. మన మాట ద్వారా మనకు దేవుడికి మహిమే రావాలి, దేవుడికి ఘనతే రావాలి. మన మాట ద్వారా దేవుడికి స్తోత్రమే రావాలి కానీ అపవిత్రమేమి రాకూడదు. అందుకే మనం తగ్గే వాటి అంటే మన మనసు ఉంచాలి, ఇచ్చే వాటి అంటే మన మనసు ఉంచకూడదు. దేవుని అంటే మనం ఎప్పుడు ఏమై ఉండాలి? భయభక్తులు కలిగే వాళ్ళగా మనము ఉండాలి. యోగు 22:12. దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రముల ఔన్నత్యములు చూడుము, అవి ఎంత పైగా ఉన్నవి.
దేవుడు ఏమై ఉన్నాడు? మహోన్నతుడై ఉన్నాడు. దేవుడు ఆకాశమందు ఔన్నత్యం కలిగిన వాడు. దేవుడు గొప్పవాడు. దేవుడు శ్రేష్టమైన వాడు. దేవుడు అన్నిటికన్నా ఉత్తమమైన వాడు. దేవుడు ఏమై ఉన్నాడు? పరలోకమందు మహోన్నతుడే ఉన్నాడు. కీర్తనాలు 3:3లోని 19. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఆయన పరలోకమున ఆయన సింహాసనమును స్థిరపరచుకొని ఉన్నాడు. ఆయన అన్నిటి మీద ఆయనకి ఏమైనది? రాజ్య పరిపాలన కలిగి ఉన్నది. అన్నిటి మీద దేవుడికి ఏమైనా అధికారము దేవునికి ఉన్నది. అందుకే ఆయన సింహాసనం ఏమన్నాడు? కూర్చున్నాడు. దానియేలు 7:9. ఇంక సింహాసనములు వేయుట చూచితిని, మహారుద్ధులొకరు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె దళములను మహారుద్ధులొకరు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన తన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. కూర్చున్నారు. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అన్నిటికీ ప్రవాహం ఆయన నుండును ప్రవశించుకుంటెను. వేలాది కొలది ఆయనకు పరిచారకులు ఉన్నారు. ఆయనకు అన్ని కోట్ల కొలది మనుషులు ఆయనకి ఏం చేస్తున్నారు? మయంపరుచున్నారు. తీర్పు తీర్చుటే గ్రంథం ఏమైనది? తెరవబడినది. అందుకే పరలోకం ఏమైనది? ఘనత మహిమతో ఎప్పుడు కూడా నిండి ఉన్నది. సదాకాలం దేవుని యొక్క మహిమతో, దేవుని యొక్క ఘనతతో యుగములు నిండి ఉన్నది. అందుకే పాట ఉంటుంది, మహిమ ఘనతకు అరుగుడు నీవే యేసయ్య. అందుకే మహిమ ఘనతకు ఆరాధన చెందిన వారు మన యేసయ్య. 2 కొరింథీ 5:1. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. భూమి మీద ఉన్న మన ఒక నివాసం ఏమైపోద్ది? శిథిలమైపోద్ది. మన ఒక నివాసం ఎప్పుడు ఎక్కడ ఉన్నది? పరలోకంలో మన నివాసంలో ఉన్నది. అందుకే భూమి మీద నివాసం కొరకు మనం ఏం చేయకూడదు? ఎప్పుడు దేవుడు కూడా ఆశించకూడదు. వాక్యంలో ఉంది కదా, ప్రసంగి 1:2. ఈ భూమి మీద ఉన్నదాంతో సమస్తము వ్యర్థమే, సూర్యుని కింద ఉన్నదాంతో సమస్తము వ్యర్థమే. ఈ లోకంలో ఉన్నది మనకి ఏమి ఇవ్వదు? రక్షణ ఇవ్వదు. ఈ లోకంలో ఉన్నది మనకి ఎప్పుడు దేవుని వద్దకి చేర్చదు. మనం దేవుని వద్దకు చేర్చగలుగుతామంటే దేవుని యొక్క కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూసి మనము ఉండాలి. అందుకే మన ప్రభువుగా యేసుక్రీస్తు నిత్య జీవార్థం మన ప్రభువుగా యేసుక్రీస్తు కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూసే వాళ్ళలాగా మనం ఉండాలి. ఆయన యొక్క ప్రేమలో మనం ఏం చేయాలి? కాచుకునే వాళ్ళలాగా మనం ఉండాలి. దేవుని కొరకే మనం ఏమని ఉండాలి? సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. మనకి దొరికిన ప్రతి ఒక్క సమయాన్ని కూడా మనం ఏం చేయకూడదు? వ్యర్థం చేయకూడదు. పర్లోక రాత్రిలో చెప్పేటప్పుడే నాకు అమ్మ ఎక్కువ గుర్తొచ్చింది. అమ్మ ఒక 2023 నేను ఒక అంటే మొదటి జరిగిన మీటింగ్ నేను ఏం చేయలేకపోయాను, కలవలేకపోయాను అనమాట. ఆ రోజు అప్పుడు అమ్మ చెప్పింది, నాకు బాగా తిట్టింది అమ్మ, నువ్వు ఈ భూమి మీద ఉన్నంత ఏది సంపాదించుకున్నా కూడా నువ్వు దేవుడి రాజ్యానికి చేరలేవు. నువ్వు దేవుడి రాజ్యానికి నువ్వు చేరాలంటే, దేవుడిలో నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే మన చెప్పి ఎంతమంది కూడికలు అవుతున్నాయి, ఎన్ని సావాసాలు అవుతున్నాయో నువ్వు చూస్తున్నావు కదా. ఎంతమంది చనిపోయారు ఆ రోజునే. 19 మంది పేర్లు చెప్పి అమ్మ నాకు ఆ రోజు ఏం చేశారు బాగా చెప్పారు అనమాట. అమ్మ అని అందరు కూడా నాకు చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు నాకు ఏం అవ్వలేదు, నాకు అర్థం కాలేదు. కానీ ఈ వాకింగ్ చదివేటప్పుడు అర్థమైంది. ఆ రోజు అమ్మ నాకు చెప్పింది నిజమే. అమ్మ చనిపోయి కూడా తను ఏం చేసింది? పరలోక రాజ్యం గురించి వచ్చింది. తన బ్రతికి ఉన్నంత కాలం, తన ఊపిరినంత వరకు కూడా దేవుని కొరకు ఏం చేసింది? వాడబడింది. ఏ ఒక్క విషయంలో కూడా తను వ్యర్థం చేయలేదు. ప్రతి ఒక్క విషయం కొరకు కూడా దేవుని కొరకే తను ఏం చేసింది? నిలబడింది. దేవుని కొరకే తన చిత్తరుద్ద అంత సమస్తం దేవుని కొరకే తను చేసింది. అప్పుడు చెప్పినప్పుడు నాకేం అర్థం అవ్వలేదు. ఆ తర్వాత వాక్యం చదివినప్పుడు నాకు అర్థమైంది. అమ్మ నేను ఈ విషయం గురించే కదా నాకు ఎంతగానో చెప్పింది. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను రాత్రి చదివేటప్పుడు ఎంతో
నువ్వెలాగ సేవలు వేసే అనుకున్నాను. అలాగే అమ్మ ఎలా కడుపు తీసిన మనం కూడా ఈ లోకంలో మనం కూడా అలాగే దేవుని కొరకు ఏం చేయాలో సావాసంతో కానీ మనము కడముట్టించాలి. ప్రకటన 7:9-10. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనీయుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణ స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. పరలోకము ఏమైనది మనకు భవిష్యత్తు ఇలా ఉన్నది. ఆయన అన్ని సమస్తం దేవుడు ఏం చేస్తున్నారు చూచి ఉన్నాడు. మన పరలోక రాజ్యంలో మన భవిష్యత్తు అనేది ఎక్కడుంది? పరలోక రాజ్యంలో మనం ఉంది. ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మొదట దేవుడి సొంత రక్షకుడుగా మనం ఏం చేయాలి? అంగీకరించాలి. ఎప్పుడు మన సొంత రక్షకుడుగా మనం ఎప్పుడు అంగీకరిస్తామో అప్పుడు మనం ఏం చేయగలుగుతాము? పరలోక రాజ్యం మనము చేరగలుగుతాము. అందుకే అన్ని మనకు ఉచితంగా దొరుకుతుంది కానీ పరలోక రాజ్యం ఎప్పుడు కూడా మనకి ఉచితంగా అది దొరకదు. అది దొరకాలంటే ఈ లోకం మనకి ఇరుకైన ఒక ప్రయాణంలో సమస్తం కూడా మనకి ఏమో కష్టము, దుఃఖము, వేదన అన్ని సమస్తం వస్తుంటాయి. కానీ ఇవన్నింటిలో మనం దాటుకుని వెళ్ళినప్పుడే మనం ఏం చేయగలము? దేవుని రాజ్యాన్ని మనము చేరగలుగుతాము. అందుకే దేవుడు మధ్య సువార్తలో ఉంది కదా, 5:10 దేవుని రాజ్యం మనం చేరాలంటే దేవుని రాజ్యం మనం చేరాలంటే నీతి నిమిత్తం కొరకు ఎవడైతే హింసించబడతారో వారికి ఏమవుతుంది? పరలోక రాజ్యము వారిది. మాదే మనం నీతి నిమిత్తం కొరకు మనం ఏం చేయాలి? హింసించబడినప్పుడు మనం ఒక ధన్యతను మనము పొందుకోగలుగుతాము. అందుకే దేవుడు మనకు నివసించేది పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యంలో ఆయన ఒక సింహాసనము ఉన్నది. అన్నిటికీ శ్రేష్ఠుడు మహోన్నతుడైన యేసయ్య. పరలోకము మనకి ఏమైతే మన నిత్యమైన నివాసము. పరలోక రాజ్యం మన భవిష్యత్తు అయిన ఇల్లు. పద్మనాభం తెలిసినట్ట వాక్యం చెప్పిన సిస్టర్ గారికి దేవుడి నామనుడి వందనాలు చెల్లిస్తూ జోరుగా చెప్పట్లేదు. పాడడానికి మల్లేశ్వర్ గారికి ఆహ్వానిస్తున్నాం. జోరుగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. మీ అందరికీ వెళ్తున్నాను. సాక్షి చెప్తున్నాను. మన శుక్రవారం చర్చికి మెట్రోల నుంచి అనుకున్నాను. భయంకరమైన తలనొప్పి నాకైతే అర్థం కావట్లేదు. తల దించితే తల చూపు వంట నీరు పట్టించినట్టు ఏదైనా నాకు అప్పుడైతే గ్రైండర్ వేసాను. ఆ గ్రైండర్ సౌండ్ మరి పిచ్చెక్కినట్టుంది నాకు. అది ఎలా పుట్టుతారో ఏ శాస్త్రమే నాకే తెలియదు. అది దేవుడికి ఒక్కటే వాడాలి. మంచిగా పూజలు మంచి ఆరోగ్యం చూచు లేదా తీసుకెళ్ళిపో. నా వల్ల కాదు చేయలేదు. నాకెవరు చేసిన సహాయం కూడా లేదని నేను మనస్ఫూర్తి నేను దేవుడికి ఇలాగే మాట్లాడాను. ప్రార్థన కాదు మాట్లాడాను దేవుడితో. అయితే అలాగే కొంతసేపు అలాగా ఒక ట్యాబ్లెట్ వేస్తే ఎలా తగ్గుతుంది అలాగా దేవుడు నన్ను స్వస్థపరిచింది. దేవుడు నా మనకి మహిమ కలుగుతుంది. దేవుడు చేసిన కార్యములు పట్ల నిజమైన గొప్ప కార్యాలు. నేను ఒంటరిగా ఉండి ఎన్నోసార్లు బాధపడినప్పుడు దేవుడు నాకు సహాయం చేసిన ఎన్నో సహాయం కొరకు దేవుడు నేను కృతజ్ఞతగా ఉన్నాను. నా ఆరోగ్యం కొరకు మీరు అందరూ ప్రార్థించేది. రోజు మధ్యాహ్నం అయితే తలనొప్పి వచ్చేస్తుంది. శుభం డబ్బులు అయితే తెలియదు, ఏదైనా తెలియదు. కానీ నా కష్టం ఎంత బాగుంటుంది. మీరందరూ నా కొరకు ప్రార్థించేది. అందరికీ తెలిసిన పాటే పాడుతున్నా. దేవుని స్తోత్రం.
పాడి పాడిన మల్లేశ్వరానికి దేవుడి నామం వందనాలు చెప్పి తప్పలు. పాత నిబంధనల పేర్లు చదివడానికి అభ్యా వస్తున్నాడు. చప్పట్లు కొట్టే మైకు. అధ్యక్షుడికి వందనాలు. పాత నిబంధనల పేర్లు చెప్పడానికి సూర్య గారు వస్తున్నారు. చప్పట్లు కొట్టు అందరు సంతోషంగా ఉన్నాం కదా. అయితే ఇప్పుడు అందరికి తెలిసిన పాటలు వెళ్ళి ఇప్పుడు సాంగ్ రిఫరెన్స్ తీస్తున్నాను. అందరికి తెలిసిన పాటలే, పాతవే కొత్తవే రెండు కలిపి. అందరు సిద్ధమా? శివరాత్రి ఈ పాట అందరికీ తెలుసు కదా. ఇందులో ప్రశ్నలు అడుగుతాను ఇప్పుడు. స్తోత్రం. జీవనదిని నా హృదయంలో ప్రవహింప చేయమయా అని కొత్త నిబంధనలు ఎక్కడ రాయబడి ఉంది?
36 నుండి 38 వరకు. నా హృదయంలో ఉన్న జీవన నదులు ప్రవహింప చేయమయ్యని రాయబడింది. అది ఇంగ్లీష్లోకి వెళ్తే నా హృదయంలో ఉంది. ఇక్కడ కొత్త ఇంగ్లీష్లోకి వెళ్తే ఇన్ మై హార్ట్ అంటే నా హృదయంలో. కానీ మన తెలుగులోకి వస్తే కొద్ది తర్జుమాలలో ఇదయ్యింది. ప్రతి ఒక్కరు కూడా పాట పాడినప్పుడు వాక్యం గుర్తుంచుకోవాలని ఈ పాట తీశాను నేను ఈరోజు. ఏంటి హృదయాల్లోన జీవజనులకు ప్రవహింప చేయమని ఎక్కడ ఉంది? యోహాను సువార్త 7:38, 36 నుండి 38 వరకులోన ఉంది. అయితే ఇప్పుడు ఎండిన ఎముకలని అదందరికీ తెలిసిన వారికి దైవం ఎన్నోసార్లు చెప్పారు. మనకి ఎండిన ఎముకలని దేవుడు జీవింపజేశారని. అది యేసుకేలు 37:1 నుండి 14 వరకు. అందులో దేవుడికి ఎండిన ఎముకలకి దేవుడికి నివాసం దయచేశారు. ఇప్పుడు మూడోడు మీకు అడుగుతాను. బలహీన సమయంలో బలం ప్రసాదించింది. పాత నిబంధనలో ఉంది. యెషయా గ్రంథం 40:29 బలహీన సమయంలో దేవుడు బలాన్ని దయచేశాడండి. సోదరం అయితే ఇప్పుడు వేరే పాటకు వెళ్దాం. ఇప్పుడు 3 అయ్యాయి కదా. 3 ఒక పాటలో మనకి 3 వాక్యాలు, ఇంక 2 వాక్యాలు పాట మనకి తెలిసిన పాట కల్వరిలోన శిలువదారివై. ఆ పాట మనం పాడుతుంటాం కదా. అది కొత్త నిబంధనలో ఉన్నాయి. 4 వాక్యాలు దేవుడు కలువరిగిలో. అది ఎక్కడెక్కడ చెప్పగలరా? కలువరిగిరిలో శిలువదారివై 27:9, 1 ఇంకా 3 ఉన్నాయి. మత్తయి సువార్త 27:32, మార్కు సువార్త 15:21, లూకా సువార్త 23:26, యోహాను సువార్త 19:17. మన కొరకు శిలువగిరిలో దేవుడు ఎలా మరణించడానికి మనం అక్కడ చూడగలుగుతాం. అలాగే నీ సన్నిధిలో సంతోషం అని మనం ఎప్పుడు పాడే పాట కూడా ఇక్కడ కీర్తనల గ్రంథం 16:11 నీ సన్నిధిలో అనేది అక్కడ నీ దేవాలయంలో గడుపుట నాకెంతో ఆనందమని ఆ వాక్యంలో రాయబడింది. మనం దేవుని సన్నిధిలో గడిపేటప్పుడు మన పాటే కాకుండా వాక్యాన్ని కూడా పట్టుకొని మనం పాడితే ఆ వాక్యములు అర్థమని దేవుని ఆత్మని మన మీద ప్రవహింపజేస్తాడు. దేవుడు మనకు ఆరాధన కూడా దేవుడు శక్తిని ఇస్తాడు, సంతోషాన్ని కూడా దయచేస్తాడు. ఈ చిన్న సౌందర్య తెలిసి దేవుడు జీవించారు. చక్కగా పాట పాడి రిఫరెన్స్ చూపించిన బ్రదర్ సూర్య గారికి దేవుడి నామానికి వందనాలు రిపోర్ట్ చదవడానికి బ్రదర్ దేవుడి నామానికి వందనాలు. పెద్దలకి చిన్నయ్య గారికి వందనాలు. అధ్యక్షులకు నాన్నయ్య గారికి వందనాలు. 1వ తారీఖున 6వ నెల 2025 పిఎం మీటింగ్ జరిపించడానికి సహాయం చేసిన దేవునికి స్తోత్రం. అందులో అధ్యక్షులుగా బ్రదర్ రవి గారు కార్యక్రమం నడిపించారు. సంఘం పాటపాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యాక్షన్ సాంగ్ అభి అను చేశారు. న్యూస్ ప్రేమ గారు చెప్పారు. తర్వాత లాజర్ అండ్ అభి యాక్షన్ సాంగ్ చేశారు. సాంగ్ రిఫరెన్స్ అక్షర్ గారు చేశారు. మల్లీశ్వరం గారు ప్రసంగం చేశారు. తర్వాత స్పెషల్ సాంగ్ తుమ్మగూడ సిస్టర్స్ సునీత గారు ఇంకా ఉషా గారు చేశారు, పాడారు. మరియు చివరిగా పాస్టర్ అజిత్ జాన్ గారు ఆశీర్వాదం ప్రార్థన చేసి కార్యక్రమం ముగించారు. ఆ మీటింగ్లో పాల్గొన్న ప్రజలు 50 మంది. ఇంకా ఆదరణ వచ్చిన కానుకలు 200 రూపాయలు. హల్లెలూయా. ఈరోజు పీవైపోయింది వదిలించుగాక. అలాగే
వచ్చే BYPA కోసం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతమంది ఉత్సాహం కలిగి చెయ్యాలనుకున్నారో వారి పేరు చెప్పాలి కదా. ప్రతిసారి మా దైవజనులు చెప్తున్నారు, మరి ఈసారి ఎవరు చెప్పాలనుకుంటున్నారు కథ చెప్పడానికి? సరసా కదా. సరసా గారు. నెక్స్ట్ యాక్షన్ సాంగ్. యాక్షన్ సాంగ్ లేదు కదా, సాంగ్ పాడతాం. సాంగ్ రాజు గారు. రాజు కపూర్ ఈ ఫ్యామిలీ రాజు ఫ్యామిలీ న్యూస్ కదా న్యూస్ వార్తలు ఎవరు చదువుతారా? వెరీ గుడ్. గౌరీ సిస్టర్ గౌరీ. న్యూస్ చదవడం మీరు టీవీలు చూడండి, అది చూసుకొని చదవండి ఎలాగ చదువుతున్నారని. ఆయన మధ్యన హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అని బైబిల్ అందరిని ఇన్వాల్వ్ చేయండి, మాకు యాక్సెప్ట్ చేయండి, మేము కూడా చంటి గారు. ప్రసంగ వాక్య పరిచర్య చెయ్యాలి. చెప్పండి మీరు చెప్పండి. ఆయన పేరు వెనకలకు వచ్చిన పేరండి. గాంధీయా? ఇంకేం ప్రోగ్రామ్ వెళ్ళింది? కాదర్ గేమ్ లేదు. ఎక్కడ వరకు అది సామంతుల వరకు కదా. సామంతులు నెక్స్ట్ కంటిన్యూ. పేరే అఖిల కూడా చెప్తుంది. గాజర అఖిల కొత్త పేరు అతయి మరకలు శివన అనేది పాత నిబంధన చెప్పారు కదా. కొత్త ప్రోగ్రామ్ ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? స్పెషల్ ప్రోగ్రామ్ చెయ్యాలి అనుకుంటా. స్పెషల్ ప్రోగ్రామ్ యాక్షన్ సాంగ్ స్పెషల్ ప్రోగ్రామ్ అని మోహన్ గారు స్పెషల్ ప్రోగ్రామ్ చిన్నయ్య గారు ఓకే. ప్రోగ్రామ్ అయితే BYPA ప్రోగ్రామ్ నెక్స్ట్ అండి. ఇప్పుడు చెప్తాను, అందరూ శ్రద్ధగా వినండి. ఆలోచనది కథ సరసా గారు, అలాగే సాంగ్ రాజు గారు వారి కుటుంబం, అలాగే న్యూస్ గౌరీ గారు చదువుతారు. బైబిల్ క్విజ్ దేవి, స్పెషల్ సాంగ్ చంటి బ్రదర్, అలాగే ప్రసంగ గాంధీ బ్రదర్, ఇంకా సాంగ్ రిఫరెన్స్ ప్రేమ గారు, కొత్త నిబంధనల పేరు లాజరు మరియు అఖిల. మళ్ళా స్పెషల్ ప్రోగ్రామ్ చిన్న గారు. దీని నెక్స్ట్ టైం కోసం అందరు ప్రిపేర్ అవుతుందని కోరుకుంటున్నాం. అందరూ 10వ తారీఖు. సరే. ఒక నిమిషం